పాఠశాల చిట్యాల వనపర్తి జిల్లా గౌరవ ట్రస్టెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ గణేష్ కుమార్ సార్ గారు ఈరోజు వారి అధ్యక్షతన మన పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం అంటే మీరే విద్యార్థులుగా నిర్వహించుకునే రోజు ఇది స్వయం పరిపాలన. ఈ దినోత్సవాన్ని ఈరోజు మన ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాము. ఈ స్వయం పరిపాలన దినోత్సవ సందర్భంగా ఈరోజు ప్రధానోపాధ్యాయునిగా వ్యవహరించిన జస్మిక, డిఈఓగా వ్యవహరించిన నిహారిక, తర్వాత నా తోటి సహా ఉపాధ్యాయులు ఈరోజు 35 దాకా విద్యార్థులైన అంటే విద్యార్థి ఉపాధ్యాయులైన విద్యార్థులు మరియు అటెండర్స్ ఈ విధంగా మీరు ఈరోజు ఘనంగా ఉదయం నుంచి ఇందాక ఈ సమావేశం వరకు మీరు మీ వంతు పాత్రగా పాఠాలు చెప్పి తరగతి గదుల్లో ఈ ఒక్కరోజు స్వయం పరిపాలన దినోత్సవం అంటే ఒక పాఠ్యాంశం ఎట్లా చెప్పాలి, అందులో ఉన్న సాధక బాధకాలు ఏంటివి, క్లాస్ డిసిప్లిన్, ఇవన్నీ అంశాలు మీకు తెలియాలనే ఈ స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఒక విద్యాశాఖలోనే అది ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలలోనే స్వయం పరిపాలన దినోత్సవం ఉంటుంది. తర్వాత 10 తర్వాత ఇంటర్లో డిగ్రీలో ఉన్నత చదువుల్లో ఇవేవి ఉండవు. ఎందుకంటే మీకు పునాది పాఠశాలనే. రేపు కలెక్టర్ అయినా డాక్టర్ అయినా యాక్టర్ అయినా నీవు ఏ రంగంలో వచ్చినా ఈ స్వయం పరిపాలన దినోత్సవము నేను మా పాఠశాలలో ఆ రోజుల్లో ఈ తరగతి చదువుతున్నప్పుడు ఈ ఉపాధ్యాయుడు అయినా ఈ సబ్జెక్టు చెప్పిన ఈ అనుభవం జీవితంలో ఏమీ మిగలవు. చివరికి ఒక స్మృతి, ఒక మధుర జ్ఞాపకాలే మిగులుతాయి అంత్యదశలో మరణకాలంలో. అటువంటి స్మృతుల్లో ఇది కూడా ప్రధానమైనది మనకి. ఎందుకంటే జీవితంలో నేను పలానా రోజు పలానా పాఠశాలలో ఈ ఉపాధ్యాయ పాత్ర నిర్వహించిన రోల్, టీచర్నైనా పలానా టీచర్గా రవి సార్ ఇంగ్లీష్, తెలుగు గిరి సార్, రుద్రమదేవి ఫిజిక్స్, ఇట్లా మ్యాథ్స్ వరదాచార్య సార్ వాళ్ళ అంశాలు అంటే మేము కూడా అవి చెప్పి ఈ విధంగా పిల్లల్లో మేము ఒక జిజ్ఞాస రగిలించడం, నేను ఇది నేర్చుకున్నా అనేది మీ జీవితంలో మిగిలిపోవడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణగా మీ జీవితంలో మిగిలిపోతుంది అనేది. ఎందుకంటే చెప్పలేం, టీచర్లే కావచ్చు, నా జీవితంలో కూడా నేను కూడా ఏదో కావాలనుకున్నాను. ఆ రోజుల్లో మాది కాంపోజిట్ మ్యాథ్స్, గణితము, ఫిజిక్స్ అన్నీ చదివిన, తెలుగు అంటే నాకు అమిత ఆసక్తి కనుక చివరికి నా జీవితం నేను తెలుగులోనే స్థిరపడిపోయాను. ఆ రోజు తెలుగు టీచర్లే నన్ను మా గురువులు మెచ్చుకునేవాళ్ళు. ఆ తెలుగులో ఇంత ఇంటెలిజెంట్ అంటే గ్రామరు, వ్యాకరణము సబ్జెక్టులు 100కి 90 మార్కుల దాకా వచ్చాయి, తెలుగులో 100 రావు. అట్లా అంటే చివరికి ఆ దశకు మనం తీసుకెళ్తుంది. ఏదో ఒక రంగంలో స్థిరపడిన ఉపాధ్యాయ రంగం అనేది ఉన్నతమైనది. సమాజంలో అత్యంత విలువైన వ్యక్తులు, గౌరవనీయమైన వ్యక్తులు ఎవరంటే సోషల్ సర్వే మొత్తం జరిగింది ఏంటంటే డాక్టర్లు. సమాజంలో అత్యంత గౌరవనీయ వ్యక్తులు ఎవరు? డాక్టర్లు. తర్వాత ఎవరు? ఉపాధ్యాయులు. అర్థమైందే? ఎవరైనా సమాజంలోని వ్యక్తులు గౌరవించేది ముందు డాక్టర్లను, తర్వాత ఉపాధ్యాయులను. కనుక ఉపాధ్యాయ వృత్తి అంత పవిత్రమైనది. కనుక ఈరోజు మీ వంతుగా ఆ ఉపాధ్యాయ హోదాలో మీరు ఈ పాఠశాలలో వివిధ పాఠ్యాంశాలు బోధించి మీరు ఏ అనుభవాలు సంపాదించారు అవి రేపు మీకు జీవితంలో ఉపయోగపడతాయి. జీవితంలో రాణించడానికి కూడా ఇది ఒక మెట్టులాగా, మీకు ఎక్కిన మెట్టులాగా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ మీకందరికీ స్వయం పరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను.